హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వీడియోలో సొరకాయ పప్పు పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత మీరందరూ చెప్తారు ఈ సొరకాయ పప్పు పులుసు చాలా బాగుందని. ఈ సొరకాయ పప్పు పులుసు చేసుకోవడానికి ముందుగా లేత సొరకాయని తీసుకోవాలి. ఆ సొరకాయ కూడా ఫ్రెష్గా ఉంటేనే ఈ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా లేత సొరకాయ తీసుకొని శుభ్రంగా స్కిన్ అంతా తీసేసిన తర్వాత మనం ఒకసారి శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సొరకాయ పప్పు పులుసుకి ముక్కలు అనేవి చిన్న చిన్నగా ఉండకూడదు, కొంచెం పెద్ద సైజులో ఉంటేనే బాగుంటాయి అన్నమాట. చిన్న చిన్నవి ఉంటే మనకి పప్పులో కలిసిపోతాయి, మనకి అంతా కూడా మ్యాష్ అయిపోతాయి కాబట్టి అంత తెలియదు. సో ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకున్నానండి. ఈ 4 కూడా సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అలానే ఒక టమాటో కూడా తీసుకోండి, బాగా పండిన టమాటోని కూడా తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే చింతపండు కూడా నానబెట్టుకోవాలి. మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే పప్పు ఉడకపెట్టేసుకుందామండి. చిన్న కప్పుతో 2 కప్పులు పప్పు వేసి సరిపడా వాటర్ వేసేసి పసుపు సాల్ట్ వేసేసి ఉడికిస్తున్నానండి. ఈ పప్పు అనేది మెత్తగా ఉండకూడదు, కొంచెం పలుకుగానే ఉంటే బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ అయితే చల్లమిరపకాయలు ఫ్రై చేస్తున్నానండి. ఈ పప్పులోకి నంచుకోవడానికి బాగుంటాయి కదా, అందుకని ఫస్ట్ అయితే ఇవి ఫ్రై అయిపోయినాయి. తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఈ పప్పు పులుసు స్టార్ట్ చేద్దాము. ఇలా 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, 4-5 ఎండుమిరపకాయ ముక్కలు, అలానే వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, కరివేపాకు, మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో 1 చెంచా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు అనేది ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ట్రాన్స్పరెంట్ అయిపోయిన తర్వాత దీంట్లో ఒక 1/2 చెంచా పసుపు యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకొని టమాటో ముక్కలు కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ అవసరం లేదండి, 2 నిమిషాలు సరిపోతుంది. మనం ఇది కలుపుకునే లోపే 2 నిమిషాలు కూడా అయిపోతుంది. ఇప్పుడైతే వాటర్ పోసుకోవాలి. ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, జ్యూస్ కూడా వేసేసుకోవాలి. ఇలా ముక్కలు ములిగేంత వరకు మనం వేసుకొని మూత పెట్టుకొని ఈ ముక్కలన్నీ కూడా మెత్తబడేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మూత తీస్తే చూసారు కదా, మంచిగా అన్నీ కూడా ఉడికిపోయినాయి. ఫ్రెష్గా ఉంటేనే ఇలా బాగా ఉడుకుతుంది. ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నానండి, సరిపోలేదని. అలానే బటర్ కూడా వేస్తున్నాను. బటర్ వేసుకుంటే బాగుంటుంది, మీకు వద్దంటే మానేసేయండి. అలానే 1 చెంచా కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే పప్పు నానబెట్టుకున్నాము, ఉడకబెట్టుకున్నాము కదా, ఆ పప్పు అనేది చూపిస్తాను మీకు ఎలా ఉండాలో. మెత్తగా ఉంటే ఇందులోకి అంత టేస్ట్ అనిపించదండి, కొంచెం పలుకు పలుకుగా ఉంటేనే బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా పలుకు అనేది ఉండాలి. ఇలా ఈ పప్పుని కూడా మనం ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసేసి చక్కగా కలిపేసుకొని అడుగంటకుండా సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మనం దీన్ని ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని 1 చెంచా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో మనం ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఎంత బాగుంటుందో, మనకి ఏమైనా ఫంక్షన్స్ అయినప్పుడు కూడా చేస్తే వెరైటీగా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే ధనియాల పొడి వేసేసి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన సొరకాయ పప్పు పులుసు అయితే రెడీ అయిపోయిందండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వేడి వేడి అన్నంలో పప్పు పులుసు, నెయ్యి, ఊరమిరపకాయతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.